జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ కేజ్రీవాల్ ఇష్యూకి సంబంధించి మనం డిస్కస్ చేయాలి. కేజ్రీవాల్ ఇష్యూ ఇది బియాండ్ ఈ మనం మాట్లాడుతున్నటువంటి కేవలం లిక్కర్ స్కామ్ కే పరిమితం కాలేదు. ఇది మనీ లాండరింగ్ కి సంబంధించిన వ్యవహారంగా కనబడుతుంది. అండ్ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఆయన విషయంలో బెయిల్ విషయంలో కానీ వీటి విషయంలో చాలా స్పష్టంగానే ఉన్నట్టుగా కనబడుతుంది. నాకు తెలిసి ఎలక్షన్స్ అయ్యేంత వరకు కేజ్రీవాల్ బయటకు వస్తాడా అనే క్వశ్చన్ డౌట్ఫుల్ అంతేనా? పిఎంఎల్ఏ కింద బెయిల్ రావడం చాలా, ఈవెన్ కవితని సిబిఐ అరెస్ట్ చేయడం, సిబిఐ కేసులో మళ్ళీ మీకు బెయిల్ రావచ్చు, కానీ పిఎంఎల్ఏ కింద ఈడీ కింద కేసులో బెయిల్ రాదు, చాలా తక్కువ. సార్ యాక్చువల్లీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది సార్. పిఎంఎల్ఏ కేసుకి సంబంధించి మొన్న నేను ఒక ఎకానమీకి సంబంధించి ముఖ్యంగా ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యక్తితో డిస్కస్ చేస్తున్నాను. పిఎంఎల్ఏ యాక్ట్ చాలా బలంగా ఈ మోదీ వచ్చిన తర్వాతనే దాన్ని ఇంకా బలోపేతం చేశారు, అందుకోసమే బెయిల్ రాకుండా పోతుందనే వాదన ఉంది. కరెక్టేనా? కరెక్ట్. దానికన్నా ముందు ఇంట్రొడ్యూస్ చేసిన మనిషి ఎవరని మీకు అందరు గుర్తు? ఎగ్జాక్ట్లీ చిదంబరం తీసుకొచ్చాడు. ఇప్పుడు సిపిఎం వాళ్ళు అంటున్నారు తీసేస్తా అంటున్నారు. ఎనీవే, ఈ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎక్కడ వస్తుందంటే యూజువలీ మీరు అండ్ హైకోర్టు చెప్పిన మాట, ఈడీ మెటీరియల్ షోస్ సీఎం కేజ్రీవాల్ యూస్డ్ క్రైమ్ ప్రొసీడ్స్. దీనికన్నా ముందు యాక్చువల్లీ మీరు చిన్న కరెక్షన్ సాయి గారు, హీ డి నాట్ అప్లై ఫర్ బెయిల్, he challenged the arrest itself. అదే ప్రాబ్లం, అరెస్టే ఛాలెంజ్ చేస్తూ నన్ను అరెస్ట్ చేసింది తప్పు అని చెప్పి వెళ్ళాడు. ఎందుకంటే బెయిల్ అప్లై చేసినప్పుడు యూ యాక్సెప్టెడ్ యువర్ అరెస్ట్. మీరు బెయిల్ అప్లై చేసినప్పుడు మీ అరెస్ట్ యూ యాక్సెప్టెడ్, ఎస్ మై అరెస్ట్ వాస్ కరెక్ట్ అని, కానీ నాకు బెయిల్ కావాలంటారు. ఇది అది కాదు, హీ నోస్ గెటింగ్ బెయిల్ ఇస్ వెరీ టఫ్ అండర్ పిఎంఎల్ఏ. సో హీ ఛాలెంజ్ ద అరెస్ట్. అభిషేక్ మను సింఘ్వి ఆర్గ్యూడ్ ఫర్ హిమ్. ఆయన ఆలోచించండి, ఈ ఆర్గ్యూడ్ అన్ దిస్ పాయింట్ దట్ నన్ను అరెస్ట్ చేయడానికి ఉన్న గ్రౌండ్స్ ఆర్ నాట్ కరెక్ట్. నాకు ఇది సర్వ్ చేయలేదు, నోటీస్ సర్వ్ చేశారు. 21 పేజ్ నోటీస్ వాజ్ సర్వ్. ఒక పాత సుప్రీంకోర్టు కేసు ఉంది, దాంట్లో క్లియర్గా చెప్పారు పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన మనిషికి అరెస్ట్ చేసిన టైంలో వానికి కాపీ ఇవ్వాలి. హిమ్ ఆర్ హర్ హ్యాస్ టు బి గివెన్ అ కాపీ ఆఫ్ వై దే ఆర్ బీయింగ్ అరెస్టెడ్. ఓకే, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ దట్ కేస్. చాలా ఫేమస్ జడ్జ్మెంట్ ఉండే సుప్రీంకోర్టు, అది పాటించారు. ఇన్ ఫ్యాక్ట్ లెట్ us గో బ్యాక్ అ బిట్ సాయి గారు. ఈయన అరెస్ట్ చేసే ముందు రోజు లాస్ట్ హియరింగ్, ఐ థింక్ 9th సమ్మన్స్ ఇష్యూ చేసిన తర్వాత ఈడీ వెంట్ టు ద ఢిల్లీ హైకోర్టు. అక్కడున్న జడ్జి మళ్ళీ వాళ్ళు చెప్పారు, సార్ మేము ఇట్లా 9th టైం సమ్మన్స్ ఇష్యూ చేసాం, రావట్లేదంటే వాట్ ప్రూఫ్ డూ యూ హ్యావ్ షో ఇట్ మీ అన్నారు జడ్జ్. ఆయన చేంబర్లో తీసుకెళ్ళి, ఓపెన్ కోర్టు కాకుండా చేంబర్లో తీసుకెళ్ళి ఈడీ షోడ్ ద ప్రూఫ్. అండ్ జడ్జ్ ఏం చెప్పారంటే మీరు ఇందుకు ఈ మనిషిని ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. ఆలోచించండి హౌ డామింగ్ దట్ ప్రూఫ్ ఇస్. దిస్ ఇస్ నాట్ టు డూ విత్ లిక్కర్ స్కామ్ సాయి గారు, ఇట్ ఈస్ బియాండ్ లిక్కర్ స్కామ్. ఎందుకు యుఎస్ రియాక్ట్ అవుతున్నారు, ఎందుకు జర్మనీ రియాక్ట్ అవుతున్నారు, ఎందుకు మిగతా ఫారిన్ ఆర్గనైజేషన్స్ రియాక్ట్ అవుతున్నారు? ఎందుకంటే దిస్ మ్యాన్ ఇస్ బీయింగ్ ఫైనాన్స్డ్ బై దీస్ పీపుల్. ఇప్పుడు చూడండి, ఒక వారం కాగానే వాళ్ళ పార్టీలో ఒక మినిస్టర్ రిజైన్ చేసేసిండు, వాళ్ళ 5 మంది రాజ్యసభ ఎంపీస్ రిజైన్ చేస్తూ ఉంటున్నాడు, ఒక లోక్సభ ఎంపీ అయితే బీజేపీలో జాయిన్ అయిపోయిండు. ఈ పార్టీ ఇంకా ఉండదండి ఎక్కువ రోజు, ఎందుకంటే వాళ్ళ పార్టీకే తెలిసిపోయింది ఈయన చేసిన పని ఇదని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన దీని ప్రకారం ఈ దిస్ థింగ్ విచ్ హ్యాపెన్ 2-3 days ago, దాంట్లో ఈ ఛాలెంజ్ ఇస్ అరెస్ట్. నన్ను అరెస్ట్ చేసిందే తప్పు, అరెస్ట్ చేయకూడదు ఈడీ వాళ్ళని చెప్పేసి. సో క్లియర్లీ జడ్జి చెప్పిన అదే జడ్జ్మెంట్ కాపీ నుంచి ఐఎమ్ రీడింగ్. కేజ్రీవాల్ ఈజ్ అలెజిడ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద offense of money laundering in 2 capacities, personal capacity and kickback. Second, as national convener of AAP, ముఖ్యమంత్రిగా కాదు, he has been involved in the formulation of the excise policy. కానీ ఆయనకు పోర్ట్ఫోలియో లేదు. మీరు చూడండి, కేజ్రీవాల్కి ఏ పోర్ట్ఫోలియో లేదు, ఓన్లీ చీఫ్ మినిస్టర్. మిగతా పోర్ట్ఫోలియో అన్ని మినిస్టర్ తలల మీద పెట్టేశారు. ఏమని పడితే మనీష్ సిసోడియా, లేకుంటే ఆతిషి, లేకుంటే ఇంకోడో సత్యేందర్ జైన్, ఒక ఆల్రెడీ జైల్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు జైల్లో. సో ఇట్లాంటి వాళ్ళ మీద వేసేసారు. సో ఈ డిడ్ంట్ కీప్ ఎనీ, ఎవరైనా వస్తే నేను ముఖ్యమంత్రి నాకేం తెలియదు. మనీష్ సిసోడియా ఏమన్నారు, ఇది క్యాబినెట్ డిసిషన్ అన్నారు. కేజ్రీవాల్ ఏమంటున్నాడు, క్యాబినెట్లో అసలు ఇది రానే లేదంటున్నాడు. ఇక్కడ కవిత అమ్మాయేమో తీసుకొచ్చి డబ్బులు వీళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నేను డబ్బులు తీసుకోలేదు కదా, నేను డబ్బులు ఇచ్చాను కదా అంటుంది. సరే మనం డబ్బులు ఇచ్చావు కదా, ఇక్కడి నుంచి తీసుకొచ్చా డబ్బులు వాడుతున్నావు, 100 కోట్లు ఇట్లా ఒట్టి ఏదో బ్యాంక్ అకౌంట్లో పడి ఉండదు కదా మీ దగ్గర. సో దాట్ ఇస్ థింగ్. సో ఢిల్లీ హైకోర్ట్ ఇనఫ్ మెటీరియల్ దట్ హవాలా డీలర్ స్టేట్మెంట్ ఇచ్చారు, అప్రూవల్ స్టేట్మెంట్. దాంట్లో ఒక మన అరవింద గ్రూప్ ఒకటి, మాగుంట ఫ్యామిలీ ఒకరు, అందరు ఉన్నారు దాంట్లో అప్రూవల్. ఈమెమంటున్నాడు, అప్రూవల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు మనం పట్టించుకోవచ్చు. జడ్జ్ రిమైండెడ్ హిమ్,
ఈ అప్రూవర్ అనేది కాన్సెప్ట్ 300 సంవత్సరాల ముందు మొదలైంది జ్యుడిషియల్ సిస్టంలో. అంటే ఒక కేసులో 10 మందిని పట్టుకుంటే ప్రూఫ్ ఎక్కువ లేకున్నప్పుడు ఆ దాంట్లో ఉన్న ఒక్కడిని పట్టుకొని చెప్తారు, అరే నీ మీద కేసు ఉంటుంది ఎట్లయినా, కానీ నువ్వు అప్రూవర్గా నువ్వు వస్తే అంటే నువ్వు ఏం చేసావు తప్పు చెప్పేస్తే, ఎవడోడు ఏం చేసిండని చెప్తే మీ గ్రూప్లో నీకు కొంచెం రెడ్యూస్ చేస్తాం సెంటెన్స్. అంటే నీకు 10 సంవత్సరాలు వచ్చే బదులు మీకు 2-3 సంవత్సరాలు చేస్తాం, కానీ యూ విల్ గెట్ పనిష్డ్. మేము ఫ్రీగా నేను ఇవ్వను, కానీ నీ టెన్యూర్ తగ్గిస్తాను, ఎందుకంటే వాడి రోలు ఆ స్కామ్లో చిన్నది. సో హీ విల్ బి మేడ్ అన్ అప్రూవర్. అప్రూవర్ కూడా ఎవరు, కోర్ట్ హెస్ టు డిసైడ్. ఏదో ఎవడో వచ్చి అప్రూవర్ చేస్తానంటే జడ్జ్ విల్ డిసైడ్ వీడికి అప్రూవర్ స్టేటస్ ఇవ్వాలన్నా వద్దా అని చెప్పేసి. సో ఇది జరిగింది కేజ్రీవాల్ కేసు. సో ద కోర్ట్ క్లియర్లీ హెల్డ్, ఎందుకంటే ఈ డబ్బులు మొత్తం గోవాకి వెళ్ళిందని అందరికి తెలుసు, గోవా ఎలక్షన్లో వాడుకున్నారని తెలుసు. అక్కడ ఉన్న ఇద్దరిని సమన్స్ చేశారు ఈడీ వాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నాడు కేజ్రీవాల్, చూడండి నా ఇంట్లో ఒక 10 పైసలు దొరకలేదు, మీరు పెట్టుకుంటారా మీ ఇంట్లో డబ్బులు? మీకు తెలుసు కదా ఈడీ వాళ్ళు వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, సిబిఐ వాళ్ళు వస్తారని, పిచ్చో ఇంట్లో డబ్బులు పెట్టుకోవడానికి. సో ఇట్లాంటి దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ జస్టిస్ శర్మ క్లియర్లీ చెప్పారు. వీఆర్ నాట్ డీలింగ్ విత్ కేజ్రీవాల్స్ బెయిల్ బట్ వ్యాలిడిటీ ఆఫ్ అరెస్ట్ బై ద ఈడీ. అంతే, సెక్షన్ 70 ఆఫ్ పిఎంఎల్ఏ డీల్స్ విత్ కంపెనీస్ అట్రాక్టెడ్ ఇన్ దిస్ కేస్. అది క్లియర్గా వచ్చింది. అండ్ ఆప్ ఇస్ లింక్డ్ టు ఎ కంపెనీ అండ్ కేజ్రీవాల్ ఇస్ ఇస్ డైరెక్టర్ అని చెప్పారు ఈడీ. అండ్ దట్ వాజ్ యాక్సెప్టెడ్ బై ద కోర్ట్. ఇది ఈ స్టేట్మెంట్ కూడా సాయి గారు, ఇప్పుడు మీరు వెళ్ళి విట్నెసెస్ చాలా మంది అప్రూవర్స్ జడ్జ్ ముందు వెళ్ళి సెక్షన్ 164 ఆఫ్ సిఆర్పిసి అంటారు, ఈ అప్రూవర్ చేసినప్పుడు యూజువలీ దే గో అండ్ గివ్ అ స్టేట్మెంట్ బిఫోర్ ద జడ్జ్. జడ్జ్ క్లియర్లీ అడుగుతారు, ఆర్ యూ ఇన్ ద రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, యూ నో వాట్ యూర్ గోయింగ్ టు డూ. అవును సార్, ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రిమినేట్ మై సెల్ఫ్. అంటే నేను దొంగ అని చెప్పుకుంటున్నాను, కానీ నాతో పెద్ద దొంగలు ఉన్నారు, వాళ్ళ గురించి నేను చెప్తాను. 164 సిఆర్పిసి కింద రికార్డ్ చేస్తారు మ్యాజిస్ట్రేట్, ఎవరు ఉండరు కోర్టులో ఆ టైంలో. ఇట్ ఇస్ రికార్డెడ్ ఇన్ కెమెరా అంటారు. దట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ మొత్తం జడ్జ్ చదివిన తర్వాత ఈ సైన్స్ ఇట్ అండ్ ఈజ్ ఆస్క్ ద అప్రూవర్ ఆల్సో టు సైన్ ఇట్. ఓకే, దాన్ని వాడుకొని కేజ్రీవాల్ని ఇప్పుడు లోపలేస్తారు. చాలా మంది ఉన్నాయి ఇట్లా కేసెస్లో అప్రూవర్ అవుతారు, వాళ్ళు అప్రూవర్ అయింది. ఎందుకంటే చాలా మంది కేసు ఇట్లాంటి కేసెస్లో డబ్బులు వెళ్ళిపోయిన తర్వాతనే కేసు బయటకు వచ్చింది. కరెక్ట్, ఎవడో ఇంట్లో దొరకలేదు, డబ్బులు దొరికినాయి చాలా మటుకు, కానీ చిన్న అమౌంట్స్ దొరికినాయి, 100 కోట్లు ఇక్కడ, ఒక 20 కోట్లు అక్కడ. అట్లా మనీష్ సిసోడియా సెక్రటరీ, ఆయన అప్రూవర్ అయిండు. మాగుంట ఫ్యామిలీ అక్కడి నుంచి ఒకరు అప్రూవర్ అయింది, ఇక్కడ అరబిందో గ్రూప్ నుంచి ఒకరు అప్రూవర్ అయింది, అందరు ఉన్నారు. అండ్ బెస్ట్ పార్ట్ వాస్ కేజ్రీవాల్ యూజ్ దిస్ మనీ ఫర్ క్రైమ్ ప్రొసీడ్స్ అని హైకోర్టు చెప్తున్నారు. క్రైమ్ ప్రొసీడ్స్ లో యూజ్ చేశారు ఈ డబ్బులు అని తీసుకెళ్ళండి. సో ఈ కన్సీల్మెంట్ ఆఫ్ క్రైమ్ రికార్డ్ అగైన్ ఇస్ అ బిగ్ అఫెన్స్ సాయి గారు. ఈ కేజ్రీవాల్ అని మనం అనుకుంటే ఏదో చిన్న లిక్కర్ స్కామ్ కాదు. హీ హాస్ గాట్ మనీ ఫ్రమ్ అవుట్ సైడ్. రిమెంబర్ పన్ను స్టేట్మెంట్, పన్ను ఏం చెప్పాడు, మేము డబ్బులు ఇచ్చాం, $16 million వీ పే టు కేజ్రీవాల్ ఫర్ పంజాబ్ ఎలక్షన్, బుల్లార్ అని ఒకటి రిలీజ్ చేయడానికి అక్కడి నుంచి. అది వీళ్ళ జరిగింది. సో డెఫినెట్లీ అది కూడా లేడీ జడ్జ్ ఉండేమే, స్వర్ణకాంత్ శర్మ, షీ క్లియర్లీ సెడ్ కేజ్రీవాల్ అరెస్ట్, దర్ నో కంట్రవేషన్ ఆఫ్ లీగల్ ప్రొవిజన్స్, వాడు జైల్లో ఉండాల్సిందే. దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో అర్జెంట్ హియరింగ్ అడిగారు, సుప్రీంకోర్టు తర్వాత చూద్దాంలే అని చెప్పారు. వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఓకే, అది కూడా డీటెయిల్ జడ్జ్మెంట్ ఉండే, అది వెరీ వెల్ రిటర్న్ అండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరన్నా వెళ్ళి నెట్ నుంచి. సో ఈ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఈ డ్రామా, దానికోసం చూడండి 5 రోజులు ప్రొటెస్ట్ ఉండే, అది ఉండే, హంగామా ఉండే, ఆతిషి ప్రెస్ కాన్ఫరెన్స్. ఇప్పుడు ఆతిషి కనిపించట్లేదు, సంజయ్ సింగ్ కనిపించట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే సునీత గారు, కేజ్రీవాల్ ఈ కాంగ్రెస్ 5 మంది రాజ్యసభ ఎంపీలు మీరెందుకు మాట్లాడలేదు కేజ్రీవాల్ గురించి అని వాళ్ళు తిట్టారంట. వాళ్ళు 5 ఏమన్నారు, మేము తిట్టాం, మేము వెళ్ళిపోతున్నాం పార్టీ నుంచి అని చెప్పారు. మేము కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తప్పని చెప్పను, మేము పార్టీ నుంచి వెళ్ళిపోతా అంటున్నారు. సో దే ఆర్ ఫోర్సింగ్ దేర్ పార్టీ మెన్ టు డిఫెండ్ దిస్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఎవిడెన్స్ జడ్జి ముందు వచ్చిన తర్వాత ఎక్కడ మాట్లాడలేదు దాని గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.